హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ అయితే విన్నారు కదా. నిజంగా చెప్పాలంటే దేవరలో ఒక లిరిక్ అయితే మీరైతే అస్సలు గమనించి అయితే ఉండరు. మరి అది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన 3 సాంగ్స్ లలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. 3 సాంగ్స్ అంటే ఏవో అనుకోకండి. రీసెంట్ గా దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ అండ్ రామ్ చరణ్ గారిది జరగండి జరగండి సాంగ్ అండ్ పుష్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పుష్ప ఈ 3 సాంగ్స్ లలో మీ ఫేవరెట్ సాంగ్ అండ్ బాగా నచ్చిన సాంగ్ ఏదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ హైయెస్ట్ మిలియన్ 24 అవర్స్ లో వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ కూడా ఏదో ఈ వీడియోలో డిస్కషన్ అయితే ఒకసారి అయితే చేసేద్దాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. మరి ఫస్ట్ గేమ్ చేంజర్ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడదాం. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సాంగ్స్ లలో విజువల్స్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పేసి చెప్పాలి. 3 సాంగ్స్ లలో విజువల్స్ గానీ వాళ్ళ లుక్స్ గానీ అదిరిపోయాయి. నిజంగా చెప్పాలంటే మరి జరగండి సాంగ్ లో రామ్ చరణ్ గారి లుక్ గురించి అయితే పక్కన పెట్టండి, లుక్ ఎలాగో అదిరిపోయింది. ఆల్రెడీ పోస్టర్స్ లోనే మనం చూసాం. కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా చెప్పాలంటే కొత్త ర్యాంప్ ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం ఈ సాంగ్ లో. మరి ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 24 అవర్స్ లో మన తెలుగులో ఎన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకుందంటే చాలా తక్కువనే మిలియన్ వ్యూస్ తెచ్చుకుందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అవ్వడం వల్లనో ఏంటో తెలియదు కానీ చాలా తక్కువ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. చాలా మంది హైయెస్ట్ రికార్డ్ ని సెట్ చేస్తుందని చెప్పేసి అనుకున్నారు ఈ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి. కానీ అలాంటి రికార్డ్ ని ఎలాంటిది అయితే అసలు సెట్ చేయలేకపోయింది. మరి ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 అవర్స్ లోనే 4.33 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఆల్ లాంగ్వేజ్ లో 10 మిలియన్ ప్లస్ వ్యూస్ కూడా రాలేవని చెప్పేసి చెప్పాలి ఈ సాంగ్ కు. మరి తమన్నా గురించి తెలిసిందే కదా, ఫస్ట్ సాంగ్ విని అయితే ట్రోల్ చేస్తారు, ఆ తర్వాత ఆ సాంగ్ నే ఫేవరెట్ సాంగ్ అని చెప్తారు. మరి ఈ సాంగ్ విషయంలో కూడా మూవీ రిలీజ్ అయ్యే టైంకి అదే జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు కూడా. మరి ఆ తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయిన పుష్ప సాంగ్ నిజంగా చెప్పాలంటే డిఎస్పీ మామాకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి చెప్పాలి. ఎందుకో చెప్తాను, క్లియర్ గా వినండి. మరి మన వాళ్ళు ఎంత మంచి సాంగ్ ఇచ్చినా డెఫినెట్ గా దాన్ని ట్రోలింగ్ అయితే గురి చేస్తారు డెఫినెట్ గా. అందుకే ట్రోలింగ్ ని ఏ లెవెల్లో వాడుకోవాలో డెఫినెట్ గా ఈ పుష్ప సాంగ్ తో అయితే వాడుకున్నాడు. ముందే ట్రోలింగ్ కి గురి అవుదామని చెప్పేసి కావాలని చిన్న టైటిల్ సాంగ్ అయితే వదిలేరు. మరి దాన్ని ఎంతలా ట్రోల్ చేస్తారో నేనైతే కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు పుష్ప ఏంటని చెప్పేసి విపరీతంగా దాన్ని ట్రోల్స్ చేశారు. మరి ఆ తర్వాత సాంగ్ రిలీజ్ అయ్యాక చూస్తే నిజంగా రెస్పాన్స్ చూస్తే అదిరిపోయిందని చెప్పేసి చెప్పాలి. నిజంగా సాంగ్ రిలీజ్ అయిన 24 అవర్స్ లోనే ఆల్ లాంగ్వేజ్ లో 40 మిలియన్ ప్లస్ వ్యూస్ తెచ్చుకుంది. మరి తెలుగులో చూసుకుంటే 10 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం అయితే జరిగింది ఈ సాంగ్ కు. మరి సాంగ్ లో కొన్ని లిరిక్స్ అయితే నిజంగానే అదిరిపోయాయి. మరి అల్లు అర్జున్ గారికి కావాల్సిన ఆ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఆ స్టెప్స్ అయితే సాంగ్ లో చూపించడం వల్ల ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయారని చెప్పేసి చెప్పాలి. మరి థియేటర్ లో రిలీజ్ అయ్యాక అప్పుడైతే ఏం చేస్తారో థియేటర్స్ ని మనమైతే అప్పుడే చూడాలి. మరి అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ 3 సాంగ్స్ కూడా మహేష్ బాబు గారిది దమ్మాసాల సాంగ్ ని బీట్ చేయలేకపోయింది. మహేష్ బాబు గారి సాంగ్ రిలీజ్ అయిన 24 అవర్స్ లోనే 17.43 మిలియన్ ని సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఏ సాంగ్ కూడా దాన్ని బీట్ చేయలేకపోయిందని చెప్పేసి చెప్పాలి. మరి ఆ తర్వాత రిలీజ్ అయిన దేవర మూవీ సాంగ్ గురించి చెప్పాలంటే నిజంగా దేవర సాంగ్ అయితే వినడానికి కాపీ సాంగ్ అని చెప్పేసి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ మనం ఎన్టీఆర్ గారిని యంగ్ టైగర్ అని చెప్పేసి పిలుస్తాం. మరి మన టైగర్ కి కావాల్సిన టైగర్ ఎలివేషన్స్ అయితే ఇచ్చేసారని చెప్పేసి చెప్పాలి. ఆ సాంగ్ లో కొన్ని చోట్ల లిరిక్స్ లో టైగర్ అని చెప్పేసి వస్తుంది. మరి ఆ లిరిక్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా సాంగ్ వింటే తప్ప అసలు అర్థం కాదు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే అనిరుద్ధ్ సాంగ్స్ చాలా స్పీడ్స్ ఉంటాయి, అస్సలు అంటే అసలు అర్థం కావు. కానీ వింటూ ఎక్కేసా అని చెప్పేసి చెప్పాలి. మరి చాలా మంది అంటున్నారు లియో సాంగ్ అప్డేట్ వర్షన్ అని చెప్పేసి అంటున్నారు. ఈ సాంగ్ ని పట్టుకొని వినడానికి అలానే ఉంది తప్ప అస్సలు అంటే అసలు సేమ్ టు సేమ్ అలా లేదు. చాలా కంపారిజన్ ఉంది. సాంగ్ క్లియర్ గా వినండి, మీకే అర్థం అవుతుంది. మరి ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 24 అవర్స్ లో జస్ట్ తెలుగులో 5.44 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మరి 24 అవర్స్ లో ఆల్ లాంగ్వేజెస్ లో చూసుకున్నట్టయితే 28 మిలియన్ ప్లస్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మరి నిజంగా చెప్పాలంటే అనిరుద్ధ్ లెవెల్ ఇచ్చే సాంగ్ అయితే కాదని చెప్పేసి అస్సలు అనిపించింది. మరి ఆల్రెడీ చాలా సార్లు అయితే చూస్తాం అనిరుద్ధ్ ఇచ్చే సాంగ్స్ ఏ లెవెల్లో ఉంటాయో. మరి 24 అవర్స్ లోనే ఏ లెవెల్ ట్రెండ్ ని సెట్ చేస్తాయని చెప్పేసి ఇప్పటికే చాలా సార్లు చూసాం. కానీ సాంగ్ లో విజువల్స్ మాత్రం చూసుకున్నట్టయితే అదిరిపోయాయి. నిజంగా ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ లేదంటే కొన్ని సీన్స్ అయితే యాడ్ చేస్తారు ఈ సాంగ్ లో, అవి కూడా అదిరిపోయాయి అని చెప్పేసి చెప్పాలి. మరి ఇవి మొత్తానికి ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ 24 అవర్స్ లో తెచ్చుకునే వ్యూస్ అని చెప్పేసి చెప్పాలి. మరి దమ్ మసాలా సాంగ్ ని ఏ సాంగ్ బీట్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సాంగ్స్ లలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో చేయకపోతే కమెంట్ సెక్షన్ లో పింగ్ చేసి పెట్టాను, డెఫినెట్ గా ఫాలో కూడా అయిపోయింది.